మల్లేష్ శ్రీనివాసులు డైరెక్షన్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్. సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్ వే టు సినిమా ఇండస్ట్రీ 9391285535. హాయ్ అండి, నా పేరు మల్లేష్. నేను డైరెక్టర్ అవుదామని హైదరాబాద్కి వచ్చాను 1 year బ్యాక్. సో సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల జాబ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. జాబ్లో జాయిన్ అవ్వడం వల్ల ఇంకా బయటికి వెళ్ళి ఫీల్డ్లో వర్క్ చేయలేకపోయాను. సరే నాలెడ్జ్ అయినా పెంచుకుందాం అనేసి ఫిలిం ఇన్స్టిట్యూట్ గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్కి కొంచెం మంచి రివ్యూస్ ఉండడం వల్ల కాంటాక్ట్ అయ్యి లోపలికి వచ్చి ప్రైస్ అండ్ సిలబస్ అంతా చూసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ కలిగి లోపల జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన ఒక 2 weeksకే స్ట్రక్చర్ అనేది నేర్పించారు. ఆ స్ట్రక్చర్ అనేది అందులో టాపిక్ ఆఫ్ సీను, విజువల్స్, ఆడియో అనేది నేర్చుకున్నాను. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఈ 3 నేర్చుకున్న తర్వాత ఈ ఒక 1 yearలో ఒక 100 సినిమాలు వచ్చాయంటే కనుక ఒక 80 వరకు ఫ్లాప్ అవుతున్నాయంటే కారణం చాలామందికి ఈ స్ట్రక్చర్ తెలియకపోవడమే. సో అందువల్ల నేనైతే స్ట్రక్చర్ అనేది బాగా నేర్చుకున్నాను. సో నాకు కానీ సినిమా ఛాన్స్ వచ్చిందంటే ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకొని మిగతా నేర్చుకున్న దాన్ని బేస్ చేసుకొని నేను అలాంటి సినిమాలు తీయకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్తో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్తో హిట్ సినిమాలు తీయగలను అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అలాగే స్టోరీ ఆఫ్ సెలెక్షన్లో కథా బీజం, కథా మూలం, కథా బలం ఎలా ఉండాలో నేర్చుకున్నాను. అలాగే కథ ఎలా స్టార్ట్ అవ్వాలి, ఇంటర్వెల్ బ్లాంక్ ఎలా ఉండాలి, ఆడియన్స్కి సస్పెన్స్ ఎలా పుట్టించాలి, క్లైమాక్స్ అనేది ఎలా ఉండాలి, అక్షర రూపంలో ఉన్న కథని విజువల్స్గా ఎలా మార్చాలి, అలాగే ఏ షార్ట్కి ఏ యాంగిల్ పెడితే బాగుంటుంది, సీన్ని షార్ట్ డివిజన్ చేయడం కానీ, క్యారెక్టర్ షెడ్యూల్ చేయడం కానీ, డే షెడ్యూల్ చేయడం కానీ, బడ్జెట్ షీట్ ప్రిపేర్ చేయడం కానీ మొత్తం నేర్చుకున్నాను. అలాగే 24 craftsలో ఏమేమి ఉంటాయి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మొత్తం కమాండింగ్ వచ్చింది. ఇప్పటికిప్పుడు నాకు సినిమా ఛాన్స్ వచ్చిందంటే వీటినన్నీ యూజ్ చేసుకొని మంచి సినిమా తీయగలనని కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. ఇంకా గురు వ్యాస గారి గురించి చెప్పాలంటే తెలుగు అనేది నాకు చదవడం, రాయడం, అండర్స్టాండింగ్ వరకే వచ్చేది. కానీ సార్ చెప్పిన తర్వాతనే తెలుగులో ఇంత డెప్త్ మీనింగ్ ఉందా, ఇంత ఒక్కొక్క పదానికి ఇంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీనింగ్ వస్తుందా అని నేను నేర్చుకున్నాను. సార్ కనిపెట్టిన డైరెక్షన్ సిలబస్ ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు, వినలేదు. చాలా కొత్తగా ఉంది కూడాను, చాలా ఈజీగా అండర్స్టాండింగ్ అయ్యేలాగా ఉంది. సార్ ఇంకా దాన్ని చాలా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు డే బై డే క్లాసెస్ ఉంటుంది అన్నారు. నేను ఎందుకు డే బై డే ఉండాలి, డైలీ పెట్టుకోవచ్చు కదా అన్నాను. కానీ వీళ్ళు చూస్తే కన్నా హోంవర్క్ ఇచ్చారు. ఆ హోంవర్క్ కంప్లీట్ చేయడానికి 1 day కూడా సరిపోవట్లేదు. సో నేనైతే స్టార్టింగ్లో ఆర్గ్యూ చేశాను. తర్వాతే నాకు అర్థమైంది వాళ్ళు మొత్తం అండర్స్టాండ్ అయ్యి బుర్రలో నిలిచిపోయేలాగా నేర్పిస్తున్నారు. సార్ క్లాసెస్ అయిపోయిన తర్వాత సుచరిత మేడం క్వశ్చన్ చేస్తారు. ఏమైతే క్లాస్లో నేర్చుకున్నామో అది ఒక్కోసారి అర్థం కాకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చి అర్థమయ్యేలా చెప్తారు. మొత్తానికి సిలబస్ అయిపోయేలోపు మన బ్రెయిన్లో నిలిచిపోయేంతలా నేర్పిస్తారు. చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను జాయిన్ అవ్వకముందు సినిమా అంటే కెమెరా యాంగిల్స్, కెమెరా షార్ట్సే అనుకున్నాను. కానీ ఇవన్నీను 24 craftsలో ఒక క్రాఫ్ట్ మాత్రమే, డిఓపి క్రాఫ్ట్ మాత్రమే. దాంతోపాటు 23 crafts కూడా డైరెక్టరే బాస్ అని ఇక్కడికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను. 24 craftsతో పాటు ఇంకా కొన్ని క్రాఫ్ట్స్ యాడ్ అయినాయి. దాంతో కూడా డైరెక్టర్ పట్టుండాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. నన్ను ఎవరైనా సజెషన్ అడిగితే ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని నేను ష్యూర్గా ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్నే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అలాంటి నాలెడ్జ్ నాకు గెయిన్ అయింది. ఇక్కడికి వచ్చారంటే కావాలంటే లైబ్రరీ కూడా ఉంది, వచ్చి చదివేసి వెళ్ళొచ్చు. సో మీరు కానీ యాక్టర్ కానీ, రైటర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ అవ్వాలనుకుంటే కన్ఫామ్గా ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి నేర్చుకోండి. మీరు లైఫ్లో మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలరని నేను చాలా బాగా నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు అలాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత.